రాత్రి భోజనం చేయకపోతే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మరియు మినరల్స్ వంటి వాటి లోపం ఏర్పడుతుంది. ఎముకలు మరియు మానసిక ఆరోగ్యం. నిద్రపోయే ముందు అన్నం తినకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎముకలకు నష్టం కలగవచ్చు. అలాగే భోజనం చేయకపోతే మానసిక ఆందోళన, మెలకువ రావడం వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. రక్త చక్కెర స్థాయి తగ్గడం. రాత్రి భోజనం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి తగ్గే అవకాశం ఉంది. దాంతో శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. మీ వయసు 55 లోబడి ఉండి ఆరోగ్యం బాగా ఉంటేనే రాత్రిపూట భోజనం మానేసినా పర్వాలేదు, కానీ టిఫిన్ మాత్రం చేసి తీరాలి. ఏ వయసులో ఉన్నా రాత్రి ఏమీ తినకుండా ఉండడం అస్సలు పనికిరాదు. డైట్ ఫాలో చేసేవారు రాత్రిపూట భోజనంగా ఏం తీసుకోవాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. డిన్నర్ కోసం భోజనం చేయడం మంచిదా, చపాతీ మంచిదా అని సంకోచిస్తూ ఉంటారు. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే, రాత్రి భోజనంలో ఏది ఎంచుకోవాలనేది వ్యక్తి శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులు మరియు ప్రాంతీయ అలవాట్లపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ మరియు గంగారాం హాస్పిటల్ నిపుణులు దీనిపై కీలక సూచనలు చేశారు. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి అన్నం త్వరగా శక్తినిస్తుంది. అయితే అన్నం తినేటప్పుడు కూరగాయలు, పప్పు లేదా పెరుగును అధికంగా తీసుకోవడం వల్ల దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వండిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి తింటే అందులోని పిండి పదార్థం ఫైబర్గా మారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని డైటీషియన్లు పేర్కొంటున్నారు. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు, అలాగే బరువు తగ్గాలనుకునేవారు రోటీని ఎంచుకోవడం మంచిదంటున్నారు. ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. డయాబెటీస్ రోగులకు పీచు పదార్థం ఎక్కువగా ఉండే రోటీ ఉత్తమ ఎంపిక అని అంటున్నారు.